ओम ह्री कालिका देवी मूर्तये नमः ओम ह्री कालिका देवी स्वाहा अग्नाविष्णोदुदोर दुर्गते द्रागपदा भविष्यद्दारित्यं नैचैवे प्रयोजनं स्वाहा शत्रुतो न भयं तस्यः तच्चुप्रदानां सर्वभूतानां तोरात्रे पाश्वे नक्षत्राणि रूपम् अश्विनव्याप्तम् इष्टं मनिषान सर्वं मनिषान सांगाये दायुधाये सशक्तिकाये सपरिवाराये सर्वालंकार भूषिताये ज्ञान क्रिया शक्ति स्वरूपिणी त्रिगुणात्म स्वरूपिणी चंडिका परमेश्वरीं सौभाग्य द्रव्यानि समर्पयामि नमः स्वाहा ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनां ज्येष्ठराज తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాకరాడ గ్రామంలో 2015 జనవరి 26న 84 దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఓం శక్తి సంబరాలు 84 దేవతామూర్తుల్ని మనం ప్రతిష్ఠించి అప్పటి నుండి కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు నిత్య అన్నదానంతో ఈ యొక్క క్షేత్రం అంతా కూడా ఈ ప్రాంతంలో భక్తుల కోరికలు నెరవేరుతూ ఇక్కడ ఆధ్యాత్మిక నగరంగా ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మరొక కొన్ని దేవాలయాలు కూడా నిర్మాణం, అంటే గతంలో అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే దశమహావిద్యలు 10 దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాలు, 7 సప్తమాతృక ఆలయాలు, అలాగే 36 అడుగుల కాలభైరవుడి విగ్రహం, 36 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం, దాంతోపాటు రాజరాజేశ్వరి, నాగదేవత, మరొక ప్రత్యంగరాదేవి, రాజరాజేశ్వరి, రాధాకృష్ణతో కూడినటువంటి ఒక మంచి వారాహిదేవి టెంపుల్. వారాహిదేవుడు కూడా 5 ముఖాలతో కూడినటువంటి వారాహిదేవి, 5 ముఖాలు 10 చేతులతో ఉన్నటువంటి వారాహిదేవి రాజ్యాధికారాన్ని ఒక చేపట్టాలి అని అంటే ఆ శక్తియుక్తులు ప్రసాదించి రక్షణ కవచంలో పనిచేసే అమ్మవారు వారాహిదేవి అని అంటారు. మనకి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులకు కూడా ఆ యొక్క వారు ప్రయాణం చేయడానికి ప్రచార రథానికి కూడా వారాహి పేరు పెట్టినటువంటి మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు, ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపంతోనే ఇక్కడ మనం కూడా ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా సదాశివమూర్తి, చండికాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే దానికి ఒక అమ్మవారైనటువంటి ఏకైక అమ్మవారు చండికాదేవి అని అంటారు. ఆ చండికాదేవి అమ్మవారిని కూడా ప్రదర్శించారు. దాంతోపాటు సదాశివుడు అని అంటే జనరల్గా ఆయన 25 తలలతో ఉంటారు. కింద మొదటి వరుస తలలు వచ్చి 9 తలలు ఉంటాయి. నవగ్రహాలు కూడా ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడానికి 9 తలలు ఉంటాయి. తర్వాత 5 తలలు ఉంటాయి, అవి పంచభూతాలకు నిదర్శనంగా. రెండవ తరల్లో 3వ వరుసలో వచ్చేసి 3 ముఖాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణువు స్వరూపమైనటువంటి నేను అని చెప్పి పైన ఈ విధంగా ఉండడం వల్ల అవి మనకి మొత్తం అంతా కూడా ఈ యొక్క చరాచర జగత్ అంతా కూడా సృష్టి అంతా కూడా నా దగ్గర ఉంది. సృష్టి, స్థితి, లయ 3 నా దగ్గర ఉంది చెప్పడానికి సదాశివమూర్తి ఉంది. ఆ యొక్క స్వామివారిని కూడా ఇక్కడ ప్రతి. మూడవది రాజ్యాధికారం రావాలి అని అంటే, రాజ్యాధికారం రావాలన్నా, రాజపూజ్యం రావాలన్నా రాజ్యశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణానుగ్రహం ఎవరికైనా సరే అలాంటి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు ఉదయం ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత సోమవారం నాడు 29వ తేదీన మహాకుంభాభిషేకం కూడా. ఇప్పుడు ఈ యొక్క టైంలో ఉత్తరాయణ పుణ్య కాలం వెళ్ళిపోతుంది కాబట్టి దక్షిణాయనం వచ్చేస్తుందని చెప్పి హడావిడిగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం.
ఎంతో చాలామంది రాజనగరం నియోజకవర్గం చాలామంది ఆత్మీయులు ఉన్నారు. వారందరినీ వ్యక్తిగతంగా పిలవలేకపోయారు. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ ఇన్విటేషన్ ద్వారా కానీ వెళ్ళలేకపోయారు. ఎందుకంటే సడన్గా మా యొక్క గురుగారు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోతే మళ్ళీ ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సి పెట్టేస్తున్నాం. ఈ సంవత్సరం కార్తీక మాసంలో మాత్రం ఆయుత మహాచండీ యాగం అనే కార్యక్రమం మాత్రం ఈ యొక్క క్షేత్ర ప్రాంగణంలో జరగబోతుంది. 108 గుండాలతో 360 మంది ఋత్వికలతో ఎలక్షన్ చేశాము. దాన్ని ఇంకా 3 పెంచి ఈసారి ఆ యాగాన్ని మళ్ళీ చేయబోతున్నాం. అప్పుడు మహాకుంభాభిషేకం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కుంభాభిషేకం చేస్తాం. ఇక్కడ హడావిడిగా మాకు ఇప్పుడు అవసరమైంది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం పోతుంది కాబట్టి మేము ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఇంట్లో సభ్యులతోనే పిలవకుండా వచ్చే సభ్యులతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్తీక మాసంలో మాత్రం రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ ప్రత్యేకించి ఆహ్వానించి ప్రత్యేక నియోజకవర్గ ప్రజలను కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి పిలిచి ఈ యొక్క మహాకుంభాభిషేకం, ఆయుధ మహాచండీయాగం ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తాం. అవకాశం ఉన్న భక్తులు అందరూ కూడా రేపు అంటే శనివారం ఉదయం ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొనండి. అలాగే సోమవారం నాడు 29/6/2026 మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఇక్కడ అన్ని దేవతలు కూడా కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఓం శివశక్తి పీఠం, సమస్త దేవతలు ఇక్కడ ఉంటారు. సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఓం శివశక్తి పీఠం, ఈ పీఠాన్ని లో ఉన్నటువంటి దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తులు కావాల్సింది అందరినీ కూడా కోరుతాం. దయచేసి అందరూ మాత్రం పెద్ద